హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రోడ్ల మీద కుక్కలు పరిగెత్తడం కానీ లేకపోతే రాత్రులు కుక్కలు అరచడం కానీ ఇలాంటివి చాలానే గమనించుంటాం. ఈ గమనియడం వెనక ఒక్కోసారి మనకే ఆలోచన వస్తుంది. ఎలా అంటే కుక్కలు ఎందుకని అరుస్తాయి, అది కాక కుక్కలు కార్ల వెంబడి కానీ బైకుల వెంబడి కానీ పోతూ ఉంటే ఎందుకని పరిగెడతాయి, దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం ఫస్ట్ థింక్ వచ్చేసరికి కుక్కలు కార్ల వెంబడ బైకుల వెంబడ ఎందుకు పడతాయి. కుక్కలకి ఏంటంటే ఒక సెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనందరికీ ప్రతి ఒక్కరికి ఫిఫ్త్ సెన్స్ అని 5 సెన్స్ ఉంటాయి. కానీ కుక్కలకి మాత్రం సిక్స్త్ సెన్స్ అని ఒకటి ప్రధానంగా ఉంటుంది. అది ఎలా అంటే సపోజ్ మనము ఏదైనా ఏరియాలోకి కొత్త కుక్క వచ్చిందంటే దాని వెంబడి పడుతుంటాయి, గమనించారా? అలాగే మనం బండ్లు కానీ కార్లు కానీ పోయేటప్పుడు కూడా అలాగే వెంబడి పడతాయి. ఎందుకంటే బండ్ల మీద కుక్కలు ఒకసారి మనకు తెలియకుండానే మనం బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఏదైనా పప్పి కుక్క వచ్చి పాస్ పోసినప్పుడు దానికంటూ స్మెల్ అనేది పప్పి స్మెల్ ఈజీగానే కుక్కలు అనేది గమనిస్తాయి అన్నమాట. అలా ఎమ్మడి గమనించినమ్మటే మన ఏరియాలోకి కొత్త కుక్క ఏదైనా వచ్చిందేమో అని డౌట్ వచ్చి ఎమ్మడి ఆ కుక్క అనేది ఎమ్మడి పడుతుంది అనమాట. అంటే ఆ కుక్కల్ని తరిమేయాలని. రెండో పాయింట్ వచ్చేసి మనందరం బాగా డౌట్ అనేది ఉంటుంది. ఎలా అంటే రాత్రుళ్ళు కుక్కలు ఎందుకు నక్కలాగా వస్తాయి, అసలు దీని గురించి మనం తెలుసుకుందాం. కుక్కలు నక్కలాగా ఎందుకు అరుస్తాయి అంటే సపోజ్ మనందరికీ ఫిఫ్త్ సెన్స్ అని 5 సెన్సెస్ మాత్రం ఉన్నాయి. కానీ కుక్కకు చెప్పా కదా సిక్స్త్ సెన్స్ అని సపరేట్గా ఒకటి ఉంది. ఆ సిక్స్త్ సెన్స్ కారణంగా ఏదన్నా కానీ దూరంగా ఉన్నది కూడా అది చూడగలిగే శక్తి ఉంటుంది. అలాగా కనిపించని అంటే ఎవరికి మనకు మానవ సృష్టికి కనిపించడానికి కూడా కుక్కలే కనిపిస్తాయి. అందుకే అది అంత విశ్వాసంగా ఉంటుంది. లైక్ చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక కుక్క పిల్లని పెంచుకున్నారు. ఎలా అంటే దాన్ని ప్రేమగా చూసుకున్నారు, మీరు తప్ప దాన్ని ఎవరు చూసుకోరు. అలా కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. దానికి స్నానం చేయడం కానీ అన్నం పెట్టడం కానీ ఇలాంటి బాగా ప్రేమగా చూసుకున్నారు. సడన్గా మీరు ఒక 2 రోజులు వేరే ఊరు వెళ్ళి రావడం కారణంగా ఇంట్లో ఎవరు పెట్టినా కూడా పప్పి అనేది అన్నం తినకపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. అలాంటి జరిగినప్పుడు ఏంటంటే దానికి అందరి మీద ఎఫెక్షన్ కంటే మీ మీద ఉన్న ఎఫెక్షన్ అనేది చాలా ఉంటుంది. సో అందుకనే మీరు వచ్చేదాకా అంటే మీకోసం వెయిటింగ్లో అది అన్నం కూడా సరిగ్గా తినకుండా ఉంటుంది. అది కుక్కకున్న విశ్వాసం. అలాగే కుక్కలు కూడా ఏమన్నా సంథింగ్ రోడ్డు మీద కానీ ఇటు సైడ్ ఏదైనా దయ్యం కానీ ఏదైనా కానొచ్చిందా, కొంతమంది అంటుంటారు దయ్యాలు కానొస్తేనే కుక్కలు అరుస్తాయని. అది రాంగ్. దయ్యాలనే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏది కానొచ్చినా కూడా కుక్కలు అనేది అలాగనే అరుస్తాయి. ఏంటంటే రాత్రిపూట్లో కాబట్టి అది మీకు అలా అనిపిస్తుంది కాబట్టి సౌండ్. మామూలుగా అయితే కుక్కలు అయితే సెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏదైనా కానీ చూడలేని శక్తి కూడా దానికి ఉంది. ఒకసారి గమనించడం లేదు, ఒక్కోసారి రాత్రులు కుక్కల కళ్ళు కూడా మెరుస్తుంటాయి. ఎలా అంటే ఏదైనా మృగం వచ్చిందేమన్న డౌట్తో కూడా మెరుస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు అసలు ఈ పప్పి అంటే కుక్కలు ఎందుకు అరుస్తాయి రాత్రిపూట అనే విషయం గురించి. Okay friends, thank you for watching. Don't forget to subscribe.